సుమన్ టీవీ. నవీపేట మండలం అంటే నాకు సొంతిల్లి లాంటిదన్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. నవీపేట మండలం కోడలిని కాబట్టి నాకు మీరంటే మరింత ప్రేమ. మీరున్నారనే ధైర్యం నాకు ఎల్లప్పుడూ సంతోషం కలిగిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్కు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారామె. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనే మనకు గీటురాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరోసారి మీరు దీవిస్తే ఇంకా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి కవిత. గత పాలకులు మనకు చేసిన అన్యాయం మర్చిపోలేం. అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే మన టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిపై మరింత దృష్టి సారించింది. మన హయాంలో సింగూరు జలాలను నిజాం సాగర్కు తరలించాం. నిజాం సాగర్ చివరి ఆయుకట్టు రైతుకు కూడా నీళ్లందిస్తున్నామని గుర్తు చేశారు కవిత. ఒకప్పుడు కరెంటు కష్టాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉందో మీరే ఆలోచించి ఓటేయండి. ఇంట్లో కరెంటు కూడా ఎప్పుడొస్తుందో తెలియదు. గడియారం చూసుకుంటూ కరెంటు కోసం ఎదురు చూసేవారు. అలాంటిది గృహ అవసరాలకే కాదు, వ్యవసాయానికి కూడా 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. అది కూడా రైతులు అడగకముందే. ఎందుకంటే రైతు కష్టాలు సీఎం కేసీఆర్కు తెలుసు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన నమ్ముతారు. స్వయంగా రైతు కాబట్టి ఆయన రైతుల కోసం మొదట కరెంటు కష్టాలు తీర్చారు. పెట్టుబడి కోసం అప్పులు చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే బాధతో రైతు బంధు పథకం తీసుకొచ్చారు. నీళ్లు, పెట్టుబడి, కరెంటు, ఇంతకంటే రైతుకు ఏం కావాలి? అందుకే రైతు ప్రభుత్వం చేస్తున్న పనులను గుర్తు చేసుకుని మన కారు గుర్తుకి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు కవిత. ఇచ్చిన హామీలను బడ్జెట్లో పెట్టుకున్నాం. ఎన్నికల కోడ్ అయిపోగానే మే 1 నుంచి అన్ని పెంచిన పెన్షన్లు మీకు వస్తాయి. నిరుద్యోగ భృతి కూడా బ్యాంకుల్లో జమ అవుతుంది. మీ కష్టాలను గుర్తించే పార్టీ టీఆర్ఎస్ కాబట్టి 16 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు కవిత. కాంగ్రెస్ నాయకులు ఈ జిల్లాకు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించండి. కేంద్రంలో, రాష్ట్రంలో వారి ప్రభుత్వాలే ఉన్నాయి. అయినా ప్రజలను గాలి కొదిలేశారు. అందుకే ఆ పార్టీ ఇప్పుడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మోసపు మాటలతో మన దగ్గరకు వస్తారు. కాబట్టి అలాంటి వారిని దూరం పెట్టాలని ప్రజలకు సూచించారు. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే కాళ్ళరిగేలా ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకంగా సబ్స్టేషన్లు కూడా పెట్టుకున్నాం. కరెంటు కోతలు లేవు, మోటార్లు కాలిపోయే పరిస్థితి లేదు. ఇలా ఒకటేమిటి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. మనకు కేంద్రం సహకరించకున్నా పోరాడాం. నాకు చేతనైనంత అభివృద్ధి చేశాను. ఈసారి కేంద్రంలో కూడా మన అనుకూల ప్రభుత్వం రావాలి. అది జరగాలంటే మీరంతా ఐక్యంగా కారు గుర్తుకే ఓటేయాలి. అలా వేస్తే సాగునీటి ప్రాజెక్టులకు నిధులు తెచ్చుకుంటాం, మన హక్కులను సాధించుకుంటాం. ఆంధ్ర వాళ్లకు పోలవరం కేంద్రమే కట్టిస్తుంది. కానీ మనం అడిగితే బీజేపీ పట్టించుకోలేదు. అయినా అబద్ధాలు చెప్పి మోసం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపిస్తే మన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటు వేయాలి. మన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మన కేసీఆర్ పట్టుదలకు మద్దతు ఇవ్వాలని కోరారు కవిత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.